వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నీ ఉచితమైన కృపను బట్టి, అనాది సంకల్పాన్ని బట్టి నాయన, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ప్రభా ఆయా ప్రాంతాలలో జన్మింపచేసినను నాయన, నీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి ఇగో ఈ 2024వ సంవత్సరము నాయన మార్చి 10వ తేదీ వరకు నీ బలీయమైనటువంటి హస్తముల క్రింద మమ్మల్ని దాచిపెట్టినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ప్రయాణం అంతటినీ సఫలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ చిత్తమే తండ్రి మా ఏళ్ళ జరగాల కానీ, మా ఆలోచనలు కానీ, మా తలంపులు కానీ ప్రభా నీ నిమిత్తమై ఉండకూడదని ప్రభా నమ్ముచున్నాం. ఎందుకనంటే నాయన నీ చిత్తమే తండ్రి మేము తలవంచవలసి ఉన్నది కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి తండ్రి. నీ కుమార్తె హైదరాబాద్ మహాపట్నంలో తండ్రి అల్పుడినైన నన్ను వాక్యము ప్రభా పంచుకోవటానికి మీరు కృప చూపించినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సజీవులుగా ఉంచినందుకు కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాలేకపోయినటువంటి నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి ఒక వారము నడిపించడానికి వారికి మంచి మనస్సులను దయచేయండి తండ్రి. వస్తున్న వారికి మార్గంలో క్షేమకరమైనటువంటి ప్రయాణమును ప్రభా దయచేయండి తండ్రి. బోధింపనైనటువంటి నాకు, విననైనటువంటి మీ పిల్లలకును నాయన నీ పరిశుద్ధాత్మ సహాయతను అనుగ్రహించి భాస్కర్ అనేటువంటి ఈ ఆకారాన్ని పూర్తిగా మరుగు చేసి నాయన మీరే బయలుపరచబడవాలని కోరుకుంటూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఇటు అవకాశం కల్పించిన దేవాది దేవునికి మరియు మరి ఆత్మీయ సహోదరుడు మరి రాకేష్ అన్నయ్య గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా నాకు ఈ హైదరాబాదు రావడం అని అంటే మీరు ఏమన్నా అనుకోండి కానీ అసలు ఇష్టం ఉండదు. వచ్చిన తర్వాత కూడా ఎంత బాధపడ్డానో ఇంకా అది దేవునికే తెలియాలి. కాకపోతే ఏంటనంటే ఇక్కడున్న జనాలను చూసినా, ఆ వాహనాలను చూసినా, ఆ రద్దీని చూసినా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి అయితే సజీవులుగా ఉంచారని నమ్ముతున్నాను. సరే, కొన్ని మాటలు జీవగ్రంథం నుండి ఈ రోజున స్త్రీలకు సంబంధించినటువంటి సందర్భాన్ని మాట్లాడమని అన్నారు. నేను ఇంతవరకు స్త్రీల గురించి ఎక్కడా చెప్పలేదు, ప్రిపేర్ కాలేదు. నాకు తెలియదు. కనీసం అన్నయ్యని అడిగినప్పుడు చెప్పాలంటే సరే ఏదైనా ఒక 2 మాటలు స్త్రీల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే ఒక ఆజ్ఞని పెట్టడం జరిగింది. అది అసలు దేవుడు ఎందుకు పెట్టాడు? ఎందుకు తల్లిని తండ్రిని సన్మానించమని అన్నాడు? ఒక మాట ఆలోచించండి. ఎన్నో ఇన్విటేషన్స్ మనం చూసాం. ఎన్నో ఇన్విటేషన్స్. పుట్టినరోజుకి ఇన్విటేషన్ ఉందా లేదా? ఇల్లు ఓపెనింగ్కి ఉందా లేదా? చచ్చిపోతే ఉందా లేదా? కర్మలకు ఉందా లేదా? పెళ్ళిళ్ళకు ఉందా లేదా? పేరంటాలకు ఉంది. ప్రతి దానికి ఉన్నది. దేనికి లేదు చెప్పండి? ఫలానా దానికి ఇన్విటేషన్ లేదు అని లేదు, అవునా? కానీ ఇన్నిటికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, కానీ తల్లిదండ్రుల సన్మాన సభకి ఇన్విటేషన్ ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఎందుకు చూడలేదు? పోనీ ఇతరులంటే వదిలేద్దాం, ఇతరులని వదిలేద్దాం, ఎవరిని? సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలేద్దాం. క్రైస్తవులుగా బాప్తిస్మము తీసుకున్నటువంటి మనకి ఈ ఆజ్ఞ ఇప్పుడే వింటున్నామా? చూడండి, చదవండి. అది చదివితేనే బాగుంటుంది, చదివిస్తే బాగుంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చదువు తల్లి. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు,
అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము అని రాయబడి ఉన్నది. నిజంగా ఈ ఆజ్ఞలు ఎప్పుడు రాయబడినవి, ఎక్కడ రాయబడినవి చెప్పండి? ఎప్పుడో సీనాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కనాను దేశానికి మోసే నడిపించేటప్పుడు రాయబడినటువంటి ఆజ్ఞల్లో ఒకటిగా చేర్చబడినటువంటిది ఏంటిది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటిది ఇది ఆజ్ఞ. మనము క్రైస్తవులం కాకముందు మనం ఎలా బ్రతికినా ఓకే, సరిపోయింది. కానీ క్రైస్తవులమైన తర్వాత ఫస్ట్ మనకి నేర్పేటువంటివి ఏంటి చెప్పండి? మినిమం బేసిక్స్ నేర్పుతాం. ఏం నేర్పుతాం? ఆజ్ఞలు నేర్పుతాం, పరలోక ప్రార్థన నేర్పుతాం, విశ్వాస సూత్రం అనేటువంటిది ఉంటుంది. అవి అంటే ఇవి బేసిక్స్. ఆ 10 ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని సన్మానించుకొని మనం ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి, మరి మనం ఎంతకాలం అయింది బాప్తిస్మం తీసుకొని? బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము నిజంగా చెప్తున్నాం, ఎంతమంది మన తల్లిదండ్రులను సన్మానించాం? నిజం చెప్పండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. వాక్యం అంటేనే కష్టంగా ఉంటుంది. నిజం చెప్పండి. నిజంగా తల్లిదండ్రులని సన్మానించమని దేవుడు ఏనాడో చెప్తే ఈ రోజు వరకు కూడా క్రైస్తవులమైనటువంటి మనము ఒక చిన్న కార్డు ముక్క కొట్టించి కనీసం సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి నా తల్లిదండ్రులని సన్మానిస్తున్న రండి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? నీ భార్య పుట్టినరోజు చేయకపోతే ఊరుకుంటుందా? నీ భర్త పుట్టినరోజు చేయకపోతే ఊరుకుంటుందా? నీ పిల్లల పుట్టినరోజు చేయకపోతే ఊరుకుంటారా పిల్లలు? ఇన్నిటికి ఇన్విటేషన్స్ ఇచ్చి పిలిచేటువంటి క్రైస్తవులమైన మనము మరి మనకి జన్మనిచ్చి శరీర ధర్మ ప్రకారం ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు ఓర్చుకొని బ్రతికినటువంటి వాళ్ళు, బ్రతికిచ్చినటువంటి వాళ్ళ విషయంలో మనం ఎందుకు సన్మానించలేకపోతున్నాం చెప్పండి? నిజం చెప్పమంటారా? అసలు ఆ చదివిన వాటిల్లో అన్ని పైన ఏమైనా ఉన్నాయి చెప్పండి? పైన ఏమైనా ఉన్నాయి? చదవండి, అదే చదవండి. 18 వద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లి నీ తండ్రిని మనము వద్దు. అంతే కదా? ఇవన్నీ వద్దు అని ఉన్నాయి కాబట్టి ఇది కూడా వద్దు అనేటువంటి దాంట్లో కలిసిపోయింది దేవుని పిల్ల. ఏమండి, ఇది చెయ్యకపోతే మనకు పరలోకం వస్తుందా? ఇప్పుడు ఇది ఆజ్ఞ కదా, దేవుడు చెప్పిన ఆజ్ఞ కదా. మరి మనం క్రైస్తవులమై ఉన్నటువంటి మనము ఎందుకు ఈ ఆజ్ఞని మనం పాటించలేకపోతున్నాం చెప్పండి? నాకు ఈ వాక్యం తెలిసి నేను సన్మానించాలి అనుకునే లోపల నా తల్లిదండ్రులు కాలం చేశారు దేవుని పిల్లల. అప్పుడు మా మేడంతో అన్నా, మా మిస్సెస్తో అన్నా, మా మిస్సెస్ కూడా అన్నది, నిజంగా తల్లిదండ్రులను సన్మానించాలి కదా అని. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు పడేటువంటి కష్టము సామాన్యమైనటువంటిది కాదు దేవుని పిల్లలారా. వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు నీ కోసం గడిపారో నీకు తెలియదు. వాళ్ళు ఎన్ని ఇష్టాలను వదులుకొని వారు బ్రతికారో నీకు తెలియదు. నీ తల్లి రూపాయి మీ నాన్న ఇచ్చిన వాటిల్లో కూరగాయలకనో, చింతపండుకనో, ఉప్పుకనో, పప్పుకనో, దేటికో ఒకదానికో అని దాంట్లో ₹1 దీంట్లో ₹1 అన్ని రూపాయి కూడబెట్టి అక్కడ డబ్బీలో పెట్టుకుంటారు. రాబోయే కాలంలో ఏదైనా ఒక అవసరత నాకు ఉంటే దీనిని పెట్టి తీర్చుకుందాం అనుకుంటుంది. కానీ ఈ లోపల నువ్వు హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తావు, అమ్మా అని అంటావు కథం. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పు? ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పు? అయ్యో నా కొడుకు ఎక్కడో హైదరాబాదులో ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, అసలు ఇక్కడ ఎట్టుంటానో మాకు తెలియదు, కానీ ఎన్ని కష్టాలు పడుతున్నాడు తల్లిదండ్రులకు వచ్చే ఆలోచన, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, నీళ్లు తాగుతున్నాడో, అన్నం తింటున్నాడో లేదు అని తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు, ఎంత సఫర్ అవుతారో తెలుసా నీ గురించి? నువ్వు అడిగిన వెంటనే మరొక మాట ఆలోచించకుండా తన ఇష్టాన్ని, ఒక చీర కొనుక్కుందాం అనుకున్నది నీ తల్లి, ఒక చీర, లేక నీ తండ్రి ఒక వాచ్ కొనుక్కుందాం అనుకున్నాడు, రూపాయి కూడబెట్టుకొని సంవత్సర కాలం పాటు దాచిపెట్టుకున్న ఆ డబ్బులతో నీ తండ్రికి వాచ్ లేకపోయినా నువ్వు ఫోన్ చేసేసరికి నీ తల్లిదండ్రులు వెంటనే వాటిని తీసి నీకు పంపటానికి ఇష్టపడ్డారే.
వాళ్ళని గురించి ఆలోచించండి దేవుని పిల్లలారా. అసలు ఏమి ఇవ్వగలం వాళ్ళకి చెప్పండి? ఏమి ఇవ్వగలం? 9 నెలల గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో తీసుకుపోయారు. ఏం చేస్తారు? ఎక్కడైనా చూడండి, ఇక్కడ నార్మల్ డెలివరీ చేయబడిన ఒక బోర్డు చూసారా? సిస్టర్ మీరేమనుకోకండి, చెప్పండి. ఇచ్చట నార్మల్ డెలివరీ. ఏమండి, ఇంత అభివృద్ధి చెందక ముందు, నేను చెప్పేది ఇంత అభివృద్ధి చెందక ముందు మనం అందరం ఎలా పుట్టామండి? ఎలా పుట్టాం? మరి ఇప్పుడు ఎందుకు కనడం లేదు? ఎందుకు శక్తి రావడం లేదు? హాస్పిటల్కి పోగానే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? బిడ్డ ఏమైంది? అడ్డం తిరిగింది. అది తిరిగిందో లేదో మనం చూడం. సరే, నిజమైతే అది ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ కమర్షియల్గా ఎంత డెవలప్ అయిపోయింది ఈ సమాజం, ఎంత డెవలప్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలన్నారు? అడ్డం తిరిగితే ఏం చేయాలా? ఏమని అంటారు? ఆపరేషన్. ఇంకో పదం ఆ బ్రదర్ అన్నారు, ఏమంటారు? సిజేరియన్. ఆపరేషన్, సిజేరియన్ అనే పదాలు ఇంగ్లీష్లో ఎంత స్టైల్గా ఉన్నాయి కదా పలకటానికి. ఆపరేషన్ ఎంత బాగుంది. సిజేరియన్ అసలే ఆ పదాలు పలకడానికి అంత బాగుంటే ఒక్కసారి దానిని తెలుగులో అనువదించండి. తెలుగులో అనువదించండి. ఒక్కసారి అనువదించండి తెలుగులోనికి. బ్రతికి ఉండగానే నీ తల్లిని పడుకోబెట్టి కత్తి తీసుకొని నిలువున చీల్చడం కదా. బ్రతికి ఉండగానే ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అలా నీకు ఒక్క గీత పడితే ఏమైంది? గీత పడకూడదు లోపల ఉన్నటువంటి వ్యక్తికి. 7 పొరలు, అంతేనా సిస్టర్? 7 పొరలు తెగిపోవాలి. కత్తి పెడితే తల్లి గర్భము 7 పొరలు తెగిపోయిన తర్వాతనే నీకు ఇంత గీత పడకుండా నిన్ను తన చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకుని వస్తారు. నిన్ను శుభ్రం చేస్తారు. ఈ లోపల తల్లికి దబ్బడం కుట్టినట్టు కుట్టేయటమే కాదు, కుట్టేస్తారు. కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు స్తన్యం ఇవ్వాలి, పాలు ఇవ్వాలి కదా తల్లి. పిల్లోడిని తీసుకొస్తారు, పక్కన పడుకోబెడతారు. పిల్లోడి కాళ్ళు ఎక్కడ ఉంటాయి, తల ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే కుట్లు వేయబడ్డాయో ఆ పిల్లోడి కాళ్ళు అక్కడనే ఉంటాయి. అవునా? స్తన్యం అందకపోతే, పాలు తాగడానికి తల్లి స్తన్యం అందకపోయేసరికి పిల్లోడు కాళ్ళని ఎక్కడ పెడతాడు తెలుసా? ఖచ్చితంగా తల్లి యొక్క ఆపరేషన్, ఆ కుట్లేసిన ఆ భాగంలో పెట్టి తంతడు దేవుని పిల్లలారా. తంతే ఆ నొప్పిని ఓర్చుకుంటుంది. ఎవరి కోసం? ఇంత కష్టపడేటువంటి తల్లిదండ్రులు నేను చేయాలా? ఈ కొన్నే చెప్పాను దేవుని పిల్లలారా. ఆలోచించండి. స్త్రీ వేదన పడుతున్నది దేవుని పిల్లలారా. ఎంత వేదన పడుతున్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నాడు దేవుని పిల్లలారా. రాత్రనక పగలనక తినక ఉపవాసం ఉండి కష్టాలకు ఓర్చి ఎంతటి శ్రమనైనా బాధనైనా ఓర్చుకుంటుంది నీ తల్లి, నీ తండ్రి. ఎన్ని ఇష్టాలను వాళ్ళు చంపుకొని బ్రతుకుతున్నారు అడగండి. ఒకరోజు వాళ్ళని తల్లిదండ్రులను కూర్చోబెట్టి, అమ్మ నీ ఇష్టమేంటి, నాన్న నీ ఇష్టమేంటి, అసలు మీ ఇద్దరి ఇష్టాలేంటి, మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, మా కోసం ఇన్ని చేస్తున్నారు కదా, మేము పుట్టక ముందు అసలు ఏం జరిగింది, మీ ఇష్టాలేంటి, మీ కోరికలేంటి, మీరు ఎన్నిటినో ఎందుకు చంపుకుంటున్నారని అడగండి. నీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి అడగండి. మనం అడుగుతామా? మనం చెప్పుతాం, అమ్మా నాకు ఇది కావాలి, నాన్న నాకు. మనం చెప్పడం. ఇంకా వాళ్ళని అడిగేది ఎప్పుడు? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లల, మహిళా దినోత్సవం తల్లి పడే కష్టము చాలా చాలా విలువైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. వాళ్ళ బాధని మనము కల్లారా చూస్తే తట్టుకోలేము దేవుని పిల్లల. వాళ్ళు పడే బాధ కానీ, ఆ శ్రమ కానీ, ఆ కష్టం కానీ, ఆ వేదన కానీ మనం వర్ణించలేము. మనకు పదాలు కూడా రావు.
కనుక ఈ కొన్ని మాటలను మీ మనసులో పెట్టుకోనండి. ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువు. విందురని నేనెవరితో మాటలాడెదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనలేదు గనుక వినలేకపోయారు. విందురని నేనెవరితో మాటలాడేదను. వినటానికి మనం అందరం వచ్చాం. నిజంగా ఎంతమంది సిద్ధపడి వచ్చాం చెప్పండి? వెరీ గుడ్. నిజంగా సిద్ధపడ్డామండి. మనం ఎన్నిటికో సిద్ధపడతాం, అవునా కాదా? నిజం చెప్పండి. ఎన్నిటికో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దానికి మనిషి సిద్ధపడతాడు, అవునా? ప్రతి ఒక్క దానికి. మార్కెట్కి వెళ్ళాలంటే సిద్ధపాటు, ఊరికి వెళ్ళాలంటే సిద్ధపాటు, మరి ఇంకొక స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధపాటు, కాలేజీకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధపడి వెళ్ళేటువంటి మనం నిజంగా దేవుని వాక్యం వినటానికి ఇంటికాడ మనం ఎంతమంది సిద్ధపడి వచ్చాం? నిజంగా చెప్పండి. ఇవాళ ఆదివారం తలస్నానం చేసి పెట్లో ఉతికిన బట్టలు కట్టుకొని వచ్చిన వాళ్ళం ఎంతమంది? నిజంగా ఆదివారం కాబట్టి ఇవాళ ప్రార్థనకి వెళ్ళాలని వచ్చిన వాళ్ళం ఎంతమంది? రాకేష్ అన్న కనబడకపోతే మళ్ళీ రేపు వచ్చే వారం అడుగుతాడు అని వచ్చిన వాళ్ళం ఎంతమంది? నిజంగా ఈ రోజున దేవుడు నాతో ఏదో మాట్లాడనై ఉన్నాడు, పోయిన వారం మాట్లాడిన దాని ప్రకారంగా నా జీవితాన్ని సరి చేసుకున్నా, ఇదిగో ఈ వారము దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే దాని ప్రకారంగా నేను బ్రతకటానికి ఇష్టపడతా అని వచ్చిన వాళ్ళం ఎంతమంది ఉన్నాం? ఎంతమంది సిద్ధపడ్డాం? ఒక దైవజనుడు వాక్యం చెప్పటానికి శారీరకంగా మానసికంగా ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తాడో తెలుసా? మీకు ఇదంతా చెప్పాలి అంటే ఒక లైన్లో పేర్చాలి. ఇక్కడున్నది అంతా తీసుకొచ్చి ఒక లైన్లో పేర్చి మీ ముందు ఆహారం వల్లే వడ్డించాలి దేవుని పిల్లలారా. అదే మీరు సిద్ధపడకపోతే విందురని నేను ఎవరితో ఎందుకనంటే వాళ్ళు ఎందుకు వినలేకపోయారు? వినుట, దేవుడు అంటాడు కదా, యేసు ప్రభు ప్రతి మాట చెప్పిన తర్వాత చెవులు గలవాడు వినుడుగా. అంటే వినటానికి వచ్చిన వాళ్ళందరికీ చెవులు లేవా? చెవులు లేవా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత చెవులు గలవాడు వినుడుగా, దాని అర్థమే వినటం గొప్ప కాదు, విని దాని ప్రకారంగా బ్రతకడం. ఆడు చెవులు గలవాడు. చెవులు అందరికీ ఉంటాయి, వింటారు, కానీ విని. ఎందుకనంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాట అదే. ఎవరు సిద్ధపడలేదు కనుక వాళ్ళు ఎలా వింటారు? వినటానికి తమ మనసులో ఏం చేయాల? సిద్ధపరచుకోలేదు కాబట్టి వినలేరని మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులమైనటువంటి మనము, ఒక మనిషి ఏదైనా మన జేబులో నుండి ఇలా తీసినప్పుడు ఒక కీ చైన్ పడిపోయింది అనుకున్నాం. పడిపోగానే కింద ఉన్నటువంటి కీ చైన్ ఎవరో చూశారు, చూసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వగానే ఏం చెప్తాం చెప్పండి? థ్యాంక్స్ అని చెప్తాం. ఎందుకు? మన వస్తువే కదా మనకి ఇచ్చింది. మన వస్తువు మనకిస్తే థ్యాంక్స్ చెప్పడంలో ఏముంది? మనది కాని తీసుకొచ్చి మనకి ఇస్తే మనం థ్యాంక్స్ చెప్తే అప్పుడు ఒక అర్థం ఉంటుంది. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు చెప్పాలి? మనిషికి థ్యాంక్స్ చెప్తాడు, అవునా? మనిషి ఇంకెవరికి చెప్తాడు? మనిషి చెప్పండి, దేవునికి చెప్తాడు. మనిషికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు, మనిషి దేవునికి చెల్లిస్తాడు. కానీ దేవుడు మనిషికి కృతజ్ఞతలు చెల్లిస్తాడా? ఇదే ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకుందామమ్మా. మనిషి మరొక మనిషికి ఈజీగా థ్యాంక్స్ అని చెప్తాడు, కానీ నువ్వు చేసిన కృతజ్ఞతలను మరిచిపోయేటువంటి వాడు. మనిషే మరిచిపోక కృతజ్ఞతలు చెప్తూ ఉంటే దేవుడు ఎలా మరిచిపోతాడండి నువ్వు చేసిందని? అదే ఈరోజు పాఠం. దేవుని కృతజ్ఞత. పాఠం పేరేంటిది? దేవుని
కృతజ్ఞత. మనిషి మనిషికి చేస్తాడు, మనిషి దేవునికి చేస్తాడు, కానీ మనిషికి దేవుడు చేస్తాడంటే చేస్తాడు. చూద్దామా? అద్భుతమైనటువంటి వచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామమును బట్టి మీరు చూపినటువంటి ఆ ప్రేమను మరచుటకు దేవుడు ఇప్పుడు ఏదైతే మనం చూపామో, పరిశుద్ధులకి ఏదైతే మనం చేశామో, పరిశుద్ధులకి ఏదైతే మనం సహాయం చేశామో, ఇంకను మనం ఏదైతే చేస్తూ ఉన్నామో దానిని మరచుతాడా దేవుడు? మరిచిపోడు. ఆయన మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అని మాట్లాడు. నిజంగా ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుని పిల్లలు, మనము ఇతరులకి మేలు చేస్తే మేలు పొందినటువంటి వ్యక్తి అయినా మరిచిపోతాడేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ కూడా మరచిపోడు. దేవుని పిల్లల, నిజంగా మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేశాడు ఒకసారి ఆలోచించండి. చేసిన వాటికే మనం కృతజ్ఞతలు చెప్పడం లేదు, అవునా కాదా? చేసిన వాటికే మనం కృతజ్ఞతలు చెప్పడం లేదు. నిజంగా లేచిన వెంటనే దేవా నీకు స్తోత్రం అన్న వాళ్ళం ఎంతమంది? పక్క మీద నుంచి లేచిన. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నా కూతురు పెళ్ళి అయితే కృతజ్ఞతలు, నా కొడుకుకు జాబ్ వస్తే కృతజ్ఞతలు, నాకు ఉద్యోగం వస్తే కృతజ్ఞతలు, అంతేనా? వీటికి కానీ మనము లేచినవనంటే కృతజ్ఞత తెలపాల. దేవుని పిల్లల, నిజం చెప్తున్న ఒక మాట ఆలోచించి, కోట్ల రూపాయల ఆస్తుందండి, కోట్ల రూపాయల ఆస్తుంది, తెల్లారేసరికి చచ్చిపోయాడు. ఒంటి నిండా రోగాలే ఉన్నాయి, అన్ని రోగాలు, అన్ని జబ్బులే, తుమ్ముకుంటూ దగ్గుకుంటూ మూలుకుంటూ ఇంకా ఏదైనా చేసుకుంటూ ఏడున్నాడు, ఆ మంచం మీద పడి ఉన్నాడు. ఎవరు గొప్ప? కోట్ల రూపాయల నుండి తెల్లారి వరకు చచ్చిపోయిందండి. ఏమీ లేవు, అన్ని రోగాలతో ఉన్నాం, మన మంచం మీద బ్రతుకున్నాం. ఎవరు గొప్ప? బ్రతుకున్నోడే కదా. అందుకనే సామెతల కదా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందనంటే, చనిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. సింహమే అది, కానీ అదేంది? చనిపోయింది. కానీ బ్రతికున్న కుక్క మేలు కదా. మనకి ఎన్ని రోగాలున్నా మనం బ్రతికున్నాం. కోట్ల రూపాయలు ఆస్తుంది, చనిపోయాడు. దేవుని పిల్లల, దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాడు. నీవు చేసిన మేలు ఆయన మరిచిపోడు. దేవుడు నువ్వు చేసినటువంటి ఏ మేలుని కూడా మర్చిపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి ఆయన మేలు మర్చిపోయి మేలు చేయకుండా ఉండే వ్యక్తి కాడు. నువ్వు ఏం చేసినా తిరిగి ఆయన నీకు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందులోని భాగంగా ఒక సందర్భమే నిర్గమాకాండంలో ఉన్న. చూడండి దేవుని పిల్లలు, మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించినటువంటి నిర్గమాకాండము మొదటి అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందాం దేవుని పిల్లలారా. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 15వ వచనము చదువు తల్లి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయు వారి కాన్పు పీటల మీదకు చేసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజును తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకరిచ్చిరని ఈ
ఈ పని చేయనేలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఇక్కడ ఆగుదాం దేవుని. హెబ్రీ స్త్రీలుకి మంత్రసాని పని చేయాల్సినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు? షిప్రా, పూయ. వీళ్ళిద్దరు మంత్రచానులు. ఈ మంత్రసాని పని చేసేటప్పుడు వాళ్ళు ఎవరిని జన్మించినా వాళ్ళని జాగ్రత్తగా తమ చేతులతో తీసుకొని తల్లి బిడ్డని క్షేమంగా చూసే బాధ్యత వాళ్ళది. ఇదివరకు డాక్టర్స్ లేని కాలంలో జరిగినటువంటి పద్ధతి ఇది. అయితే ఇప్పుడు ఐగుప్తీయులు బాగా విస్తరించడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు విపరీతంగా అభివృద్ధి చెందడం ప్రారంభించారు. అలా ప్రారంభించుతూ ఉన్నటువంటి సమయములో ఆనాడు యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు వచ్చి, ఆ రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటిది ఆ ఆజ్ఞ అనంటే, మళ్ళా ఐగుప్తు స్త్రీలకి కాదు ఈ ఆజ్ఞ, ఎవరికి? కేవలము ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఏంటిది ఆ ఆజ్ఞ అనంటే, మగపిల్లవాడైతేనేమో చంపివేయాలి. ఎప్పుడు? కాన్పు పీటల యొద్దనే. అలా మగపిల్లవాడని మీరు కళ్ళతో ఎప్పుడైతే చూసారో వెంటనే అతను ఏం చేయండి? మీరు చంపివేసేయండి. ఆడపిల్ల అయిన ఎడల బ్రతకనివ్వండి అని రాజు ఒక ఆజ్ఞని జారీ చేశారు. రాజు ఆజ్ఞ జారీ చేయగానే వీళ్ళు పూయసిప్రలు ఏం చేశారనంటే, వాళ్ళు మంత్రసాని పనితనము చేసేటప్పుడు ఏం చేయడం జరిగింది అనంటే, అక్కడ వీళ్ళు ఎప్పుడైతే కాన్పు పీటల యొద్దకు రాగానే ఈ లోపలే వాళ్ళు ఏమవుతున్నారు? హెబ్రీ స్త్రీలు ఏమవుతున్నారు? డెలివరీ అయిపోయి ఉండేటువంటి, అంటే ప్రసవము జరిగిపోయి ఉండేటువంటిది. వాళ్ళని అప్పుడు అలా బ్రతకనీయడం వలన రాజుకు తెలిసింది ఈ విషయం. ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. రాజుకు తెలిస్తే రాజు అన్నాడు, ఏంటమ్మా మీరు చేసింది ఏంటి? మీరు చేయవలసింది ఏంటి? నేను మీకు ఏం చెప్పాను? మీరేం చేస్తున్నారు? హెబ్రీయుల పిల్లలను బ్రతకనియొద్దని నేను చెప్పాను కదా, మగ పిల్లవాడిని మీరు ఎందుకు బ్రతకనిచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు అంటున్న మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని పిల్లల, వాళ్ళు అంటున్నటువంటి ఆ మాటలు చాలా విలువైనటువంటివి. వాళ్ళు ఈ ఒక్క మాట, హెబ్రీ స్త్రీలు నిజంగా చురుకైన. ఎందుకు తెలుసా? వాళ్ళు గర్భము ధరించినది మొదలుకో కనేంత వరకు కూడా ఒకటే పని, రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు 3వ నెల అని తెలియగానే అమ్మమ్మ దిగొద్దు నువ్వు, అంతేనా? అమ్మమ్మ దిగొద్దు అని కాన్పు వచ్చేంత వరకు అలానే మంచం మీద కూర్చోబెట్టాడు. ఇంకేం సురుగుదనం వస్తుంది? నాకు అప్పుడప్పుడు అనిపిస్తున్నది, ఇప్పుడు ప్రొక్లెయిన్ పెడితే అవుతున్నారు కదనండి, అప్పుడు పునాదులు తీయటానికి వచ్చేటువంటి వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఇంత పట్టుంటే ఆ చీర కొంగిట కట్టుకొని తవ్వుతూ ఉంటే, భర్త తవ్వుతుంటే భార్య పారెత్తి పూసేది. ఏంటి ఆమెకి 8వ నెల 9వ నెల అని ఆశ్చర్యపోయేటం. తర్వాత సాయంత్రం కాగానే కనేసేది. ఇదంతా ఎందుకు? మా అమ్మగారి సంగతే చెప్తాను. మా అమ్మగారు జొన్న కోసడానికి వెళ్ళిందంటే, జొన్న కంకులు కోయటానికి వెళ్ళింది. మా నాన్న ఇంట్లో ఉంచలేదు, జొన్న కంకి కోయటానికి వెళ్ళింది. జొన్న కంకు కోయటానికి వెళ్తే ఆ పొద్దస్తమానం జొన్న కంకులు కోసి వచ్చింది. రాత్రి పూట పడుకున్నారు, మధ్యరాత్రి లేచి అలవాటు ఉంటుంది కదా, లేచింది. నొప్పులు వస్తానే అని అన్నదట. అలా అప్పుడు ఏముందండి, తడికలు చిక్కుడు చెట్లు ఉండేవి. ఆ చిక్కుడు చెట్ల కాడికి పోయిందట మా అమ్మ, అక్కడనే డెలివరీ అయిపోయింది. మా అన్నయ్య పుట్టేసి పొద్దాక పని చేసి వచ్చిందండి. ఏ డాక్టరు లేరు, ఏమీ లేదు. ఆ చీకట్లనే అప్పుడు గబగబ మా నాన్నగారు, అప్పుడు ఏంది కిరోసిన్ ల్యాంపు. ఇప్పుడేనంటే మనకు ప్రతిదీ ల్యాంపే. కిరోసిన్ ల్యాంపులో తీసుకొచ్చేసి ఏంటంటే వమ్ము ఏముంది అనుకుంటూ గబగబా ఆ పిల్లోని తీసుకొని వచ్చేసి మా అమ్మని ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత అప్పుడు పిలిచారు దేవుని పిల్లలు. అది చురుకైనటువంటి వారు. దాంతోపాటు ఇంకా కింద ఏమనంటున్నాడు చదవండి, ఏమనంటున్నారు తను? మంత్రసాని వాళ్ళ యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కల. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా దేవుని పిల్లలు, దేవుడు తన పిల్లల ఎడల చేసినటువంటి దానిని మరచుటకు
అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన ఏ మేలైనా, పూజా చిప్రాలు చేసిన మేలుని ఆయన మర్చిపోయాడండి? మర్చిపోకుండా వాళ్ళకేం చేశాడు? వంశాన్ని అభివృద్ధి చేశాడట దేవుని పిల్లల. అంటే దేవుని కృతజ్ఞత చూడండి. దేవుడు కృతజ్ఞత చూపించాడా లేడా? మనమే గొప్పగా కాలు ఎగరేస్తాం. ఉద్యోగం వస్తే ఫస్ట్ నెల జీతం రాగానే ఇచ్చేసేసి మామూలుగా ఎగరేయం కాలం. అవునా? ఫస్ట్ నెల జీతం వచ్చిందనుకో, జాయిన్ కాగానే జీతం వచ్చింది, జీతం మొత్తం ఇచ్చేస్తాం. అబ్బా, మొత్తం ఇంత పెద్దగా 70 mm స్క్రీన్ మీద మన పేర్లు కనపడిపోతూ ఉంటుంది. అదే గొప్ప. నువ్వు అది ఇచ్చినందుకు దేవుడు నిన్ను ఎలా తన కబంధ హస్తాల కింద కాపాడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి ఆలోచించింది. ఏమండి, వీళ్ళకి ఇంత మేలు చేశాడు దేవుని పిల్లలారా, ఎంత మేలు చేశాడు చూడండి. నిజమా కాదా? నిజమే కదా. పూజా చిప్రాలు చేసింది ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కేవలం ఐగుప్తుల పిల్లల్ని బ్రతకనిచ్చారండి. వాళ్ళు చేసింది ఏంటిది? వాళ్ళు ఏమైనా కాపాడారా? కాన్పు పీటల యొద్ద బ్రతకనిచ్చారు, అంతే కదా. అలా బ్రతకనిచ్చినందుకు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసినాడు దేవుని పిల్లలారా. వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉన్నది. అందుకని దేవుడు అన్యాయస్తుడు కాడు. మనిషి అయినా మరిచిపోతాడు. నిజంగా ఈ పూజా చిప్రాలు ముందుగానే ఆలోచించారా? మా వంశం అభివృద్ధి అవుతుంది, దేవుడు మాకు ఈ మేలు చేస్తాడని ఆలోచించారా? వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళ ఊహలకు కానీ, తలంపులకు కానీ, ఆలోచనలకు కానీ అందనటువంటి కార్యాలను ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడు చేస్తాడు. దేవుని పిల్లల, దేవుడు చేస్తాడు. అందుకని వాళ్ళు చేసినటువంటి దానికి దేవుడు మర్చిపోలేదు. ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుని పిల్లల, వెంటనే వాళ్ళకి ప్రతిఫలముగా, వెంటనే వాళ్ళు చూపినటువంటి కృతజ్ఞతకి దేవుడు తిరిగి కృతజ్ఞత ఎలా చెప్పాడనంటే, ఇదిగో మీ వంశము అభివృద్ధి చెందింది అని ఆశీర్వదించాడు దేవుని పిల్లలు. చూసారా దేవుని పిల్లలరా? దేవుడు మనము చేసినటువంటి మన పిల్లలకి కానీ, మనం దైవజీవులకు కానీ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతుకుతున్నటువంటి ఎందరికో కానీ, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళలో ఎవరికైనాను మనము చేస్తే అది మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరచిపోడు. అది ఎప్పటికైనా అది నీకు మరలా దేవుని యొద్ద నుండి ఏదో ఒక రూపేణ నీకు రాబడుతుంది. దేవుని పిల్లల రాబడుతుంది. మరొక మంచి మాటను చూసుకుందాం దేవుని పిల్లల. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ చదువు తల్లి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తనము ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. దీంట్లో ఏమున్నదండి చెప్పండి? దీంట్లో ఏమున్నది? గిన్నెడు చని ఇప్పుడు నాకు లీటర్ ఇచ్చాడండి రాకేష్ అన్న, తాగుతూ ఉన్నా. దేవుడు ఏమని అంటున్నాడండి? ఈ నా శిష్యులలో ఒకరిని మీరు చేర్చుకొని ఏమేమన్నాడు? రోజు బిర్యానీ పెట్టమన్నాడా? రోజు కడుపు నిండా తనకి ఏదైతే తినాలనిపిస్తే అదన్నీ పెట్టమని అన్నాడా? కేవలం ఏమనన్నాడు చెప్పండి? చన్నీళ్ళండి, చన్నీళ్ళు, నీళ్లు. ఇక చల్లగానే ఉన్న ఈ నీళ్ళు ఇస్తే ఏమన్నాడు? నిశ్చయముగా తమ ఫలమును పోగొట్టుకున్నాడట అండి. ఏంటి, మంచి నీళ్ళకు కూడా దేవుడు కృతజ్ఞత చెల్లిస్తాడా తన పిల్లల ఎడల? నిజంగా అసలుకి ఆలోచించండి దేవుని పిల్లలు, ఎంత ఆ దేవుని మనస్సు అనేటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకని మిమ్మల్ని అది చదివించాను దేవుని పిల్లలారా. మనం అందుకనే ఇందాక చదివించినటువంటి భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుండి మనం చదువుకున్న సందర్భం, అసలు దాంట్లో ఏమున్నదో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎన్నో సార్లు చదువుకున్నాం, అవునా కాదా?
ఎన్నోసార్లు చదువుకున్నాం బైబిల్లో, ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ నిజంగా అందులో దేవుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని అంటే, దేవుని కృతజ్ఞత నీకు నాకు అందదు. దేవుని పిల్లలారా, నీకు నాకు అందదు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే తమ ఫలమును పోగొట్టుకొనడు అన్నాడు. ఏమిటి ఆ ఫలం? ఆ పోగొట్టుకొనని ఆ ఫలమేంటి? చన్నీళ్ళు ఇస్తే. ఏమండి, నిజంగా ఈ రోజుల్లో ఒకప్పుడు పాతకాలంలో దేవుని పిల్లలారా, ఆ పురాతన కాలాల్లో మన తల్లిదండ్రుల, మన తాతల కాలం నానికి వెళ్తే ఎవరైనా అలా రోడ్డు మీద వెళ్తూ ఇంటి మొత్తంలోకి వస్తే ఏమిచ్చేవాళ్ళు? మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. దేవుని ఇంకా ఒకవేళ వాళ్ళు పాడి ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆవులు గేదెలు ఇలాంటివి ఎక్కువగా ఉంటే ఏమిచ్చేవారు? మజ్జిగ కలిపి ఇచ్చేటం. అయ్యో, ఎండపూటను ఒక వ్యక్తి మన ఇంటి ముందుకు వచ్చాడని చెప్పేసి మజ్జిగ ఇచ్చేటవాడు. సరే, ఇప్పుడు ఆ కాలం లేదు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఏమైపోయినాయి? మనిషి కొనుక్కొని తాగేటువంటి పరిస్థితికి వచ్చేసింది దేవుని పిల్లలు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాను అంటే, ఈ నా శిష్యులలో ఎవరికైనాను, ఈ చిన్నవాళ్ళు ఎవరికైనాను ఒకనికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నిత్యంగా తమ ఫలమును పోగొట్టుకొనరు. తమ ఫలాన్ని పోగొట్టుకోరండి. ఏంటి, మంచినీళ్ళకే ఫలం పోదా? మంచినీళ్ళకే పోనీ మంచినీళ్ళు మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నామా? ఏంటిదో చూద్దామండి. ఏం పోగొట్టుకోమో మంచి నీళ్ళకి ఏది దేవుడు ఇస్తున్నాడో అసలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. దేవుని పిల్ల మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇప్పుడు చదువుదాం దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవండి. 25వ అధ్యాయము 34వ వచనం నుండి చదవండి దేవుని పిల్లలారా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని. ఏమండి, ఇవన్నీ మనము చేయగలిగినవా చెయ్యలేనివా చెప్పండి? ఒక కేజీ బంగారం ఏమని అన్నాడు అనుకోండి, రాకేష్ అన్నే ఆలోచించాలి, ఎందుకంటే అక్క పని చేస్తాను కాబట్టి నేనే ఆలోచించాలా, అంతేనా? నేనే ఆలోచించాలి, ఎందుకంటే జయోగా పని చేస్తాను కాబట్టి. కేజీ బంగారం అంటే ఏం చేస్తాం ప్రభా, ఏమిస్తాను అంటున్నాడు. నిజంగా అసలు ఎంత దేవుని కృతజ్ఞత! మనం చేసిన వాటికి కోటాను కోట్ల రెట్లు ఆయన కృతజ్ఞత చూపిస్తున్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, నిజమా అబద్ధమా? ఒక్కసారి మరలా చదవండి. ఆ పదాలు ఎంత బాగున్నాయో మరలా చదవండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము ఆకలి కొంటే ఏం చేశారు మీరు? భోజనం కాస్ట్ ఎంత అండి? భోజనం విలువ ఎంత చెప్పండి? ఆఫ్టర్ ఒక భోజనం ఖరీదు. ఏమండి, నేను అంటే గొప్ప కాదు, కానీ దేవుని పిల్లలారా, నన్ను ఈ వాక్యము తట్టిన తర్వాత, ఈ వాక్యం నేను సిద్ధపడిన తర్వాత, నేను దేవుడు అంటే నాకు ఆలోచన కలిగించిన తర్వాత నేను చేయడం 2 సంవత్సరాలు బట్టి నేను చేస్తున్నాను. దేవుని పిల్లలారా, చేస్తున్నాను. వాళ్ళకు కూడా చెప్పాను. ప్రతి సంఘం ఈ మాటలు చెప్పిన ప్రతి సంఘంలో ఏమని చెప్పాను తెలుసా? మీ సంఘంలో మీరు ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలలో ఆదివారం రోజున, నెలలో ఏదో ఒక ఆదివారం అనుకోండి, నెలలో ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4 వస్తాయి, 5 వస్తాయి. 4, 5 వద్దు, ఒక్క ఆదివారం చూడండి, ఏదో ఒక ఆదివారం. ఇంట్లో ఎంతమంది ఉంటాం? మినిమం ఎంతమంది ఉంటాం? 4 ఉంటాం. 4 ముద్దలు తీయండి, ఎంత అవుతుంది? ఎంత అన్నం అవుతుంది? పట్టెడు అన్నం అవుతుంది. మీరు ఏదైతే తింటారో, మీరు చికెనో మటనో బిర్యానో అని దేవుడు రాయలేదు. మీరు ఏదైతే తింటారో మీరు తినేది ఆదివారం రోజు మీరు తినేది, అది ఏదైనా కానీ. పోనీ మేము తినేది పెట్టము, నిజంగా పెట్టము అనుకుంటే ఒక పచ్చడి చేయండి అంతే. పచ్చడి చేసి 10 రూపాయలకు పెరుగు ప్యాకెట్ పెట్టండి అంతే, తీయండి. 10 మంది కలిసి, 10 కుటుంబాలు కలిస్తే ఎన్ని అవుతాయి? 10 ఆహార పొట్లాలు. ఎంతమందికి పెట్టచ్చు?
ఎంతమంది పెట్టచ్చు? 10 మందికి ఒక్క ఆదివారం రోజున ఒక నెలలో 10 మందికి పెట్టచ్చు. అట్లా సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు. 12 × 10 120 మందికి నువ్వు భోజనం పెట్టిన వాడు అవుతావు. ఎంతమందికి? 120 మందికి మనం భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. మన సంఘము నుండి దేవుని పిల్లలు చెయ్యండి, బాగుంటుంది. దేవుని పిల్లలు అద్భుతంగా ఉంటుంది. మీరు చెయ్యండి, ముందు ప్రారంభించండి. మీరు ఏదైతే వండుకుంటారో అది చేయండి. ఒకవేళ మేము వండలేమండి, మా వల్ల కాదు అని అంటే ఒక 100 రూపాయలు తీయండి. నెలలో ఒక 100 రూపాయలు తీయండి. ఒక భోజనం హోటల్కి వెళ్ళండి, తీసుకునండి భోజనం, అది తీసుకునండి, పట్టుకోండి, వెళ్ళండి. ఎంతమంది కనపడటం లేదు మన కళ్ళ ముందు? ఉన్నారా లేరా? ఈ నా సహోదరులు అన్నాడా దేవుడు? లేడా? ఏమని అన్నాడని? అసలు ఆ మాటలు ఇంకేమని అన్నాడు? ఆకలి గొంటిని భోజనము పెట్టింతిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చింది. ఏమండి? మంచినీళ్ళే కదండి, మంచినీళ్ళు అండి, మంచినీళ్ళు. ఆహారం అని అంటే ఎక్కువ ఖర్చు అయిందండి, మరి మంచినీళ్ళు కూడా ఇవ్వలేమా? మంచినీళ్ళు ఇవ్వలేమా అండి? కనీసం చెప్పండి, నిజం చెప్పండి, ఇవ్వలేమా? మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంచాడా దేవుడు? మన బంగారం అంటే ఇవ్వలేము, పట్టు చీర అంటే బీరువాలో ఉన్నది, వస్తుంది కింద ఉన్నది, చెప్తా, అది కూడా చెప్తా, ఆ సందర్భం కూడా చెప్తా. పట్టు చీర అంటే మనకు ప్రాణం కదా. తీయి నీళ్ళు మా ఇద్దాం, తీయి నీళ్ళు మా ఇద్దాం, తీయి నీళ్ళు మా అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని శిరస్సు వంచాల. దేవుని పిల్లలారా, శిరస్సు వంచాల్సిందే ఇక, అంతే. ఎందుకంటే అది దేవుని మాట. నా మాట అయితే అసలు నమ్మకండి. బైబిల్లో దేవుడు చెప్పిన మాట అయితే దానికోసం అదే కదా మనం ఇందాక చదువుకున్నదేమో, నేను విందురని నేను ఎవరితో మాటలాడేదను, వారు తమ మనస్సులను సిద్ధము చేసుకొనలేదు గనుక వినలేకపోయారు. వినలేదు కాబట్టి నువ్వు చెయ్యవు. నువ్వు చేసావని దాని అర్థం ఏంటి? విన్నావు అని దాని అర్థం. వింటే ఏం చేస్తారు, వినకపోతే చేయలేరు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చి తిరిగి. ఇంకేమంటున్నాడు చదువు? పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి తిరిగి. ఏమండి? మన ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయి? నిజం చెప్పండి, నిజం చెప్పండి. పృథ్వీ, ఎన్ని బట్టలు ఉన్నాయి? ఎన్ని జతలు ఉన్నాయి? మీకు ఇంకొక మంచి మాటను చూపిస్తాను దేవుని పిల్లల, మంచి మాటని. లూకా సువార్తలో ఉన్న మాటని చూపిస్తా, చూడండి. లూకా సువార్త అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మరలా అక్కడికే వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. 9, 10 లేకపోతే 10 వచనం నుంచి చదవండి, 10 నుంచి చదవండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు కలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వాలి. ఎన్ని అంగీలు? 2 ఉంటే ఎన్ని ఇమ్మన్నాడు? ఇప్పుడు మనకెన్ని ఉన్నాయి? తీయండి బయటికి. ఈ దెబ్బన బీరువాలు మొత్తం ఏం కావాలా? ఈ మాటలు విన్న తర్వాత కూడా ఖాళీ కాకుండా ఇంకోటి చెప్పమంటారా? మనం ఉతికిన బట్టలన్నీ మడతేస్తాం, చక్కగా మడతేసి ఏం చేస్తాం? పెడతా ఉంటాం. పెడితే మళ్ళీ ఎక్కడ పడతా ఉంటాయి? అదే ఆ బీరువాలో చెప్తుంది, ఈ బట్టలు కూడా చెప్తాను. అమ్మ, నాకు అందరు స్థలం లేదు, నీ కాళ్ళ మీద పడుతున్న తల్లి, నీ కాళ్ళ మీద పడ తీసి ఆడి. ఎవరు ఉన్నారా లేరా? ఎంతమంది? నువ్వు కారులో వస్తా అంటే ఎంతమంది కనపడలే నీకు? నువ్వు బస్సులో వస్తా అంటే ఎంతమంది కనపడలే? నువ్వు బైక్ మీద పోతా ఉంటే ఎంతమంది కనపడ? తీ బట్టలు, తీ. పోనీ 2 ఉంటేనే 1 ఇవ్వమన్నాడు. మనకి నిజంగా ఎన్ని ఉన్నాయి చెప్పండి? నిజం చెప్పండి, ఎన్ని ఉన్నాయి? మనకి టైట్ అయినాయి కొన్ని, లూజ్ అయినాయి కొన్ని, పెళ్ళప్పటివి కూడా ఉన్నాయా లేవా? మరి కట్టరే. నిజంగా చెప్పమంటారా దేవుని పిల్లల? ఒక మంచి మాట ఏమండి, నువ్వు 20,000 రూపాయలు పెట్టి కొన్న పట్టు చీరని సంవత్సరానికి ఒక రోజు కూడా కట్టవు, కానీ 200 రూపాయలు పెట్టి కొన్న నైటీని మాత్రం రోజు ఇడిచి రోజు వేస్తావు.
అవునా? నిజంగా దేనికి గొప్ప జరిగింది? అది బీరువాలు చేయని మురుగుతూ ఉంటుంది, కట్టడానికి మనసు రాదు. కొన్ని కట్టుకుంటామా? కట్టండి, నేను చెప్తాను, కట్టండి కట్టండి. కట్టిన తర్వాత తీసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి దేవుని పిల్లలారా. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మనం నవ్వుకోవడానికి కాదు, మన మనస్సు మారితే, నిజంగా దేవుని వాక్యానికి నేను లోబడతాననే మనస్సు, బుద్ధి, జ్ఞానం అనేటువంటిది మనకి ఉంటే ఇప్పుడు ఏం చేయాలా? నిజం చెప్పండి, మన బీరువాలు ఏం కావాలా? అవాలా. నేను మొత్తం ఏమని అనట్లేదు, నేను మొత్తం ఇచ్చేయండి అని అనట్లేదు. అసలు దేవుడు ఏమన్నాడు? 2 ఉంటే 1 ఇవ్వమని అన్నాడు. 2 ఉంటే 1 ఇవ్వమని. మరి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? తీయండి బయటికి దేవుని పిల్లరా. దేవుడు అదేనండి, దాని విషయంలోనే మనం పరలోకాన్ని నిజంగా మనం పరలోకాన్ని పోగొట్టుకునేది కేవలం నీళ్ల కోసం, కేవలం ఆహార పదార్థం కోసం, కేవలం మనం తొడిగి పారివేసే బట్టలను మన ఇండ్లలో ఇంకా పెట్టుకొని ఉండటం కోసమే మనం పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం. తెలుసా మీకు? చదవండి దేవుని పిల్లల జీవ గ్రంథాన్ని, చదవండి. ఎందుకు? 2 ఉంటేనే 1 ఇవ్వమని అన్నాడు. 2 ఉంటే 1. మనకు 10 ఉన్నాయి, పోనీ 10 ఉంచుకొని 11వ ఇయ్యి, పోనీ 12వ ఇయ్యి. ఏదో 1 సంవత్సరానికి ఒక జతి. నీ 10 సంవత్సరాల క్రితం తొడుక్కున్న బట్టలు ఉన్నాయి కదా, తీ బయటికి. 20 సంవత్సరాల క్రితం ఉన్న బట్టలు తీ బయటికి. పోనీ పెళ్ళిదంటావా? సరే అట్ట పెట్టుకో గుర్తుకి. పెళ్ళిది కాబట్టి మనసు ఇవ్వద్ది కాదు, అమ్మో, ఎందుకంటే అదొక సెంటిమెంట్. పోయినప్పుడు ఏం చేస్తావు? పెళ్ళిది పోతుంది, పోతా. అయ్యో ఇది నా భర్తది పెళ్ళిది అని ఉంచుకుంటావా? అయ్యో ఇది నా భార్య పెళ్ళిది అని ఉంచుకుంటావా? ప్రియమైన దేవుని పిల్లల, ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి బైబిల్ని. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇదిగో నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. ఎవరికి ఇస్తే? నిజంగా యేసు ప్రభుకి ఇచ్చామా అండి మనం బట్టలు? యోహాను గారికి ఇచ్చామా మనం బట్టలు? పేతురు గారికి ఇచ్చామా? అపోస్తలులకు ఇచ్చామా? పౌలు గారికి ఇచ్చామా? ఎవరికి ఇవ్వాలి మనం? మనోళ్ళు తెలియక మాట్లాడతారు. అన్నా ఇది వాళ్ళకి చెప్పిండు కదా. ఎవరికి చెప్పిండు? ఇది వాళ్ళకి చెప్పిండు కదా, మనకు కాదు కదా. నీకు చెప్పిండని అనుకొని ఇస్తే దేవుడు ఏమన్నా తప్పు పడతాడా? చెప్పు. ఇస్తే తప్పు పడతాడా? తప్పు పట్టాడు కదా. మరి అలాంటప్పుడు చేయటానికి ఏమైంది? చెయ్యటానికి వచ్చిన కష్టం ఏంటి? మనకు వచ్చిన బాధ ఏమంటే, బట్టలకి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నామండి, నీళ్ళకి పోగొట్టుకుంటున్నామండి. పిడికెడు ముద్ద, మనం తినేటువంటి పిడికెడు ముద్దను ఇవ్వలేక పోగొట్టు. చూద్దాం మత్తయి సువార్త 25 రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం రండి. చూడండి దేవుని పిల్లలారా, ఎన్ని మంచి మాటలు. కంటిన్యూ చదవండి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ దేవా, నీకు వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, అసలు ఇవన్నీ మనం ఎప్పుడు చేసాము? మనం మర్చిపోయాం. మనం చేసిన వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. అన్నం పెట్టారు, మర్చిపోయారు. బట్టలు ఇచ్చారు, కొన్ని కొత్త ఇచ్చారా? 2 ఉంటే 1 అన్నాడు. 2 అంటే ఏంటి? తొడుక్కునే కదా. కొన్ని కొత్తవి కొనిమ్మనంటే, ఒకవేళ నిన్ను దేవుడు ఆశీర్వదించి నీకు మేలు చేశాడు కాబట్టి, నేను తొడుక్కున్న ఎందుకులే, నేను ఈ సంవత్సరం కొత్త కుట్టించుకున్నా కాబట్టి ఇంకొక కొత్త జత కూడా నేను బీదలైన వారికి ఇస్తానంటే హ్యాపీ. ఇవ్వండి, అది హ్యాపీ. అది ఇంకా సంతోషించదగ్గ విషయం దేవుని పిల్లలారా, ఇంకా చాలా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లలు. వాళ్ళు చేసినయే మర్చిపోయారట. ఏమని అంటున్నాడు అక్కడ? ప్రభువా ఎప్పుడయ్యా? ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం పెట్టామయ్యా, నీవు దప్పికొని ఉండుట చూసి నీకు దాహమిచ్చామయ్యా, ఎప్పుడు నువ్వు పరదేశమై ఉండి చూసి నా ఇంట చేర్చుకున్నానయ్యా, నువ్వు ఎప్పుడు దిగంబరివై బట్ట లేకుండా కనబడి ఉండుట చూసి నీకు బట్టలిచ్చింది, రోగి అయి ఉండుటి అయినను చెరసాల్లో ఉండుటి అయిన చూసి ఎప్పుడు నీ దగ్గరికి వచ్చామయ్యా అని వాళ్ళు అడిగితే,
అప్పుడు దేవుడు చెప్తున్నాడండి, నిజంగా దేవుడు అందుకనే మీరు చేసిన మేలుల్లో దేనిని మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ పదాన్ని ఎప్పుడు మనం చచ్చినంత కాలం గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఇందాక మనం చదువుకున్నది ఇదే. ఇప్పుడు నేను అంటున్న మాటే దేవుని పిల్లల. దేవుడు అన్యాయస్తుడు, నీవు చేసిన మేలుని మర్చిపోవటానికి ఆయన నీకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఆయన ఉండడు. ఎందుకంటే అరే నేను వాడికి ఫలానా మేలు చేస్తే వాడు మరిచిపోయాడు రా అనే స్వభావం ఎవరు చెప్పండి? మనిషిది దేవుని పిల్లలారా. కానీ దేవుడు మరిచిపోడు. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడు. ఆయన నీ నుండి ఏ మేలైనా పొందితే దాన్ని తిరిగి వెంటనే చెల్లించేటువంటి స్వభావం ఉన్నది. గిన్నెడు చన్నీళ్ళకి ఏమిస్తున్నాడు, బట్టలకి ఏమిస్తున్నాడు, ఆహారానికి ఏమిస్తున్నాడు? చదవండి, కిందికి చదవండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి, ఎంతమందికి అండి? ఒకనికేనండి. ఒకనికి అన్నాడా, 100 మందికి అన్నాడా? 100 మందికి అని అంటే బాధపడాలా? అంటే ఒక్కనికి కూడా చేయలేని స్థితి మనది. ఒక్కనికి చేయలేమండి. ఒక్కనికి ఎంతమంది అన్నాడు అక్కడ చెప్పండి. నా మాట కాదు కదా, మీరు బైబిల్ని నమ్ముతారు కదా, దేవుని మాటలు నమ్ముతారు కదా. నమ్మినప్పుడు ఇప్పుడు ఆ మాటలోని భావం ఆలోచించండి. ఏమంటున్నాడు? మరలా చదువు తల్లి. మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు చేసిరని నిశ్చయముగా నీతో చెప్పుతాను. నిత్యం, ఇది నిజం. మీరు మర్చిపోయారు, నువ్వు చేసావు, నువ్వు మర్చిపోయావు, నువ్వు చేసావు, నువ్వు మర్చిపోయావు, నువ్వు చేసావు, నువ్వు మర్చిపోయావు. కానీ నిశ్చయంగా నేను చెప్తున్నాను, నాకు గుర్తున్నది. ఎప్పుడు చేశాం ప్రభువా, ఎప్పుడు చేశాం ప్రభువా, ఎప్పుడు చేశాం ప్రభువా? వాళ్ళు అడుగుతున్నారండి. నిజంగా వాళ్ళు చేసిన మేలు మర్చిపోయి వాళ్ళు ఉంటే చేసిన మేలుని జ్ఞాపకము చేస్తూ మీరు నా సహోదరులకు చేశారు కాబట్టి ఇదిగో మీకు నేను ఏమి ఇవ్వండి, నీళ్ళకి బట్టలకి చూడటానికి వచ్చినందుకు, చూడటానికే పరామర్శించడమే కదా. రోగి ఉన్నప్పుడు వెళ్ళారంటే సరే నీకు చేతనైతే 4 పళ్ళు తీసుకొని వెళ్ళి, నీకు కనీసం పరామర్శ అని అంటారు. పరామర్శ అంటే ఏంటి? జబ్బు చేసినప్పుడు కానీ, బాధల్లో ఉన్నప్పుడు కానీ దగ్గరికి వెళ్ళి అన్న ఎలా ఉన్నారని ఒక మాట నోటి, దీనికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేది లేదు కదా. నిజంగా ఖర్చు పెట్టేదైతే మనిషి ఆలోచించాల. కానీ ఉత్తగా నోటి మాటలతోని ఉత్తగానే వెళ్ళి పరామర్శించితే, అంటే పరామర్శించలేని స్థితి కూడా ఉన్నది. అంటే ఉన్నది కాబట్టి కింద ఇంకొక లిస్ట్ ఉన్నది. ఆ కింది లిస్టు చదవండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో అందుకు వారు, ప్రభువా మీరు ఎప్పుడు ఆకలి గొనుడు అని. చూసారా, వీళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడు పేకల దాకా మేమే తింటివి, చేసుకున్న బిర్యానీ బీరువాలో పెడుతుంది. బీరువా కదా, దాన్ని ఏమంటారు? ఫ్రిడ్జ్. ఆదివారం పేకల దాకా తిన్నావు, చాలు కదా. ఉన్న దేశపై పెట్టరాదు. అబ్బో అట్టెట్ట కుదిరిద్ది? అవునా కాదా? అప్పుడు కుదిరిద్దా? నిజం చెప్పండి. ఆదివారం తిన్న తర్వాత ఎంతమంది బయట పారేస్తాం? మిగిలింది పారేయము. ఏం చేద్దాం? ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టు. ఫ్రిడ్జ్ లేనప్పుడు, నిజంగా ఫ్రిడ్జ్ లేని కాలంలో మన తాత ముత్తాతలు మిగిలితే తీసిపోయి వాళ్ళకి పెట్టేటోళ్ళట అండి. రోడ్లెంబడి మా మేనత్త చెప్పేది. మా మేనత్త ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి తెల్లారితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని వేడి చేసుకొని మళ్ళీ తింటాం. ఈ లోపల ఇది అరగదు. అరకపోవటానికి గ్యాస్ టాబ్లెట్ వేయాలి, డైజిన్ వేయాలి. ఆలోచించండి దేవుని పిల్లల, ఆలోచించండి. ఎప్పుడయ్యా నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు? వాళ్ళు అడిగే మాట, నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? ఎప్పుడు నా ఇంటికి వచ్చి అమ్మా ఆకలి అని అడిగావు? నువ్వు ఎప్పుడు నువ్వు నాకు కనపడలేదే. నిజమే కదా.
పెళ్లి రోజు చేసుకుంటాం, పుట్టినరోజు చేసుకుంటాం, చచ్చిన రోజు చేసుకుంటాం, అన్ని రోజులు చేసుకుంటాం. ఏ రోజైనా ఎవరైనా మనకు ఆడ కనపడితే వాడిని అటు నుంచి అంటే వాడు వస్తాడు గట్టి 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 అన్ని అతడు ఇన్నిటిని వదిలిపెట్టి నీ ఫంక్షన్ దగ్గరికి ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు అతడు నీ ఫంక్షన్ దగ్గరికే వచ్చాడు? నీవు తినే నీ భోజనం దగ్గరకు వచ్చాడు? దేవుడు పంపించాడు. దేవుడు పంపించాడు. ఏమైంది? ఒక ముద్ద నేను అంతకు ముందు నెలలో ఒక ఆడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ మాటలు చెప్తూ వాళ్ళతో ఒక మాట అన్నాను. మనం ఫంక్షన్స్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మిగిలితే వాళ్ళకి పెట్టండి. లేదా ఒకవేళ మీరు మిగలదు ఇక నేను మరలా పంచిపెట్టలేను అని అంటే ఒక బేషన్ తీసుకోండి. మీరు అందరినీ కూర్చోబెడతారు కదా, భోజన పంక్తిని అందరూ కూర్చుంటారు కదా, అందరినీ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత సిగ్గుపడొద్దు, ఇది ఎవరి కార్యము? దేవుని పని అనుకొని. ఎందుకంటే మనం ఎట్లాగో తీయం కదా, మనం వీళ్ళ మెప్పు పొందాలి కదా, ఆయన మెప్పు తర్వాత వీళ్ళ మెప్పు పొందాలి. కాబట్టి ఇప్పుడు భోజనం ఏం చేస్తాం? పెట్టినప్పుడు మీరు ఆ భోజన బల్ల దగ్గర అమ్మ ఫస్ట్ పిడికడు ముద్ద తీసేయమని చెప్పండి. ఫస్ట్ పిడికడు ముద్ద నీ లైన్లో ఉన్న వాళ్ళందరూ అలా ఎంతమంది కూర్చుంటే అంతమంది దగ్గర ఎంత అవుతుందండి? వాళ్ళ ముద్ద ఒక్కొక్క ముద్ద వాళ్ళు ఆ రోజు త్యాగం చేస్తే ఎంత అన్నం అవుతుంది? ఇంత అన్నం అవుతుంది. తీసుకుపోయి పెట్టమని చెప్పి ఇదే చెప్పాను దేవుని పిల్లలారా, ఇదే చెప్పాను. వచ్చి నిలబడ్డా, నేను ఆకలి కొని ఉంటే మీరు అలా చూసుకుంటూ ఉన్నారు. నేను దప్పి కొని ఉంటే మీరు నాకు దాహం ఇయ్యలేదు. నేను దిగంబరినై ఉంటే మీరు నన్ను చూశారు కానీ నాకు బట్టలు ఇవ్వలేదు. అయినా నువ్వెప్పుడయ్యా ఆకలి కొన్నావు? నీకు ఆకలి అయ్యేది కదా. కానీ ఆయన ఏమని అంటున్నాడు? కిందికి చదవండి. అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరులో ఒకనికి, ఇక్కడ కూడా ఒకనికేనండి, ఎంతో మంది కంటే మనం ఆలోచించాలి. ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా, మీతో ఖచ్చితంగా, ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. మీరు నాకు చేయలేదు. ఈయన అల్పులలో ఒక్కనికి చేయలేదు. ఒకనికి కూడా చెయ్యని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఉదాహరణకి ఎవరండి మనకు ఇప్పుడు ఎవరు గుర్తుకు రావాలా? మనకెవరు గుర్తు రావాలి? చూసారా? ధనవంతుడు లాజరు. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి ముంగిట వాకిట పొంచి ఉన్నాడండి. అది గుర్తుకు రావట్లేదా మనకి? అది గుర్తుకు రావట్లేదా? ధనవంతుడే కదా, బీదవాడు కదా కదా. మనం అంటే మధ్యతరగతి కుటుంబం, వాడు ధనవంతుడు కదా. ధనవంతుడైన వాడు లాజరుకి వస్త్రాలు లేవు, ఆకలి, బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన కడుపు ఏమనుకున్నాడు? నింపుకోన ఆశపడి అక్కడ కూర్చున్నాడండి. నిజంగా నింపుకొని అతడు తిన్నట్టు గోలేదు. బైబిల్లో మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అతడు తిన్న దాఖలాలు కోలేవు. నింపుకొని ఆశపడాను. ఇంకా ఆయనతో పాటు ఇంకేమున్నాయి? కుక్కలు కూడా ఉన్నాయి. దేవుని పిల్లలాగా ఏమంటే కుక్క ముందు అందుకుంటుందా రొట్టె ముక్క? మనిషి ముందు అందుకుంటాడా? ఇంకా ఏం ఆకలి ఇప్పుడు తీరాలి? కాబట్టి ఆలోచించండి దేవుని పిల్లలాగా. మిక్కిలి ఈయన సహోదరులు ఒకనికి ఈ మాట బాగా మనకి పదే దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక్కనికి చెయ్యలేదు. ఏమండి? మంచినీళ్ళకి పరలోకం. కిందికి చదవండి. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో చెప్పాను నేను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవం. ఏమండి? మనము దేనిని పోగొట్టుకుంటున్నాం తెలుసా? పిడికడ అన్నం కోసం పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుని పిల్లలారా. ఒక మాసిన ఒక జత బట్టల కోసం పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుని పిల్లలారా. పెట్టుబడి లేని కేవలము మాట పరామర్శ కోసం పరలోకాన్ని ఏదో ఇవ్వమని అనటం లేదు కదా దేవుడు. నిజంగానే పట్టు చీరిస్తే పరలోకం అంటే ఎంతమంది పోతాం? పట్టు చీరిచ్చిన వాళ్ళు పరలోక, కేజీ బంగారం ఇచ్చిన వాళ్ళకే పరలోకం అన్నాడు. నిజంగా దేవుడు ఎంత న్యాయస్థుడు అనంటే దేవుని పిల్లలారా, ధనవంతులకు లేనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు దేవుని పిల్లలారా. నిజం కదా? ఏమండి? మంచినీళ్ళు మనలో ఎవరో ఇవ్వలేని స్థితిలో ఉన్నాం చెప్పండి.
మనం 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 ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఒక 30 మంది కూర్చున్నాం. ఈ 30-40 మందిలో కనీసము మంచినీళ్ళు కూడా నేను ఇవ్వలేను అన్న వాళ్ళని చేయొద్దండి. భోజనము ఒక పూట ఒక వ్యక్తికి పెట్టలేము అన్నవాళ్ళు, ఒక పిరికెడు ముద్ద తీయలేను అన్న వాళ్ళని చేయొద్దండి. ఒక గ్లాసుడు నీళ్లు ఇవ్వలేనన్న వాళ్ళని చేయొద్దండి. దేవుని పిల్లలు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారండి. దేనిని బట్టి నీ పాత బట్టల్ని బట్టి. నీ బీరువాలో ఉన్నాయి చూసావా, ఆ బట్టలు మొరపెడుతున్నాయి. ఇక నేను ఇలా ఉండను, నన్ను తీసేయని మొరపెడుతున్నాయి అవి. అక్కడ దిగంబరులు కనపడుతున్నారు. దేవుని పిల్లలు మీరు సువార్తకు వెళ్తారు కదా, వెళ్ళండి. వెళ్ళినటువంటి ఎందుకనండి ఈ హైదరాబాద్ పట్టణంలో ఎంతమంది లేరు బట్టలు లేకుండా కనబడేటువంటి. మీరు వెళ్తూ నీ బట్టలు వాళ్ళే రావాల్సిన అవసరం లేదు. మనకి ఏదో ఒక పని ఉంటుంది కదా, ఆ పనప్పుడు నువ్వు తొడగని బట్టలు ఏదైతే ఉన్నాయో ఆ బట్టలు ఆ సంచిలో పెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు స్త్రీలు కనపడితే ఒక నైటీ ఇవ్వండి. లేకపోతే ఒక నీ బిడ్డ చున్నీ ఉంటుంది కదా, చున్నీ అయిన ఇవ్వండి. ఒక షర్ట్ ఇవ్వండి, ఒక ప్యాంట్ ఇవ్వండి. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడే ప్రత్యేకంగా పనేం కట్టుకొని రానవసరం లేదు. ఇంకా పని కట్టుకొని వస్తే అది ఇంకా దేవునికి మహా ఆనందం, దేవునికి స్తోత్రం. కానీ నీకు పని ఈ పనుల కంటే వేరే పనులు ఎక్కువ అప్పుడే తీసుకొని రా బయటికి. ఆ జత బట్టలు పెట్టు, తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఈ దేవుని మాసిన బట్టల కోసం పరలోకాన్ని ఎవరన్నా పోగొట్టుకుంటారండి? మాసిన బట్టలకి ఈ ప్రపంచంలో ఎవరైనా నేను మాసిన బట్టలు ఇస్తా, నీ దర్శనం నాకు చూపెట్టానంటే చూపిస్తారండి? కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే ఆయన నీవు చేసినటువంటి కృతజ్ఞతలు, నీకు మంచి నీళ్ళకి ఆయన ఏమిస్తున్నాడు? పరలోకాన్ని ఇస్తున్నాడు. దేవుని పిల్లల నీ పాత